సంక్షిప్తంగా మీరు చెప్పండి సార్. ఒక మాట రాముడి గురించి బీజేపీ దగ్గర అవుతాలని అనుకుంటున్నారనంటే బీజేపీ రాముని పేరు చెప్పి ఏం చేసిందో చూసినాం. కాదు వీళ్ళిద్దరు చెప్పలేదు ఆ మాట. ఆయన పవన్ గారు రాముడి మాట చెప్పడం ద్వారా బీజేపీకి దగ్గర వాళ్ళని చూస్తున్నారా? రాముని వాడుకోవడం తెలుసు, కానీ కాంగ్రెస్ కి రాముని పాలన అందించడం తెలుసు అని తెలియజేస్తున్నా కాలర్ కి. రైట్, ఓకే సార్. మా అక్క అనేక విషయాలు చాలా ఆవేశంగా చెప్పిండ్రు. వారు చెప్పిన దాంట్లోంచి కొన్ని విషయాలను మనం చూస్తే, కేసీఆర్ గారు 100 కోట్లకి ఎకరం భూములు అమ్మిండు అని. తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భూముల యావరేజ్ విలువ ఎంత సార్? మొత్తం రాష్ట్రానికి సంబంధించిన యావరేజ్ చూస్తూ ఉంటే 10 లక్షలు 12 లక్షలు. దాంట్లో లోయెస్ట్ చూస్తూ ఉంటే ₹1,00,000 ఎకరం కూడా 2013లో అమ్మినటువంటి పరిస్థితులు అనేకం ఉన్నాయి. మా సిరిసిల్ల ప్రాంతంలో అమ్మినవి కూడా అనేకం ఉన్నాయి. దాంతోపాటు ఈరోజు కేసీఆర్ గారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో మీరు ఏ కార్నర్ కన్నా పోండి, కనీసం 25-30 లక్షల కన్నా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఎస్, కేసీఆర్ గారు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ల్యాండ్స్ని 100 కోట్లకి ఎకరం అమ్మినటువంటి పరిస్థితి 100% మేము క్రియేట్ చేసినాం. కానీ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న భూములు అమ్మి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేసినారు, ఇంకోటి అని అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 30 నెలల కాలంలో 12,300 ఎకరాల భూములు అమ్మిండ్రు సార్. వీళ్ళు వచ్చి ఈ రోజు కేసీఆర్ గారు భూములు అమ్మిండ్రని చెప్తా ఉంటే 12,300 ఎకరాల భూములు అమ్మిండ్రు సార్ వీళ్ళు. మీరు ఏ రోజు పేపర్ ఓపెన్ చేసినా కూడా భూముల అమ్మకానికి సంబంధించి పొద్దున్న లేస్తే నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు వీళ్ళు. 100% సార్. నిన్నగాక మొన్న నియోపోలిస్ లో కూడా అమ్మిండ్రు, కూకట్పల్లిలో అమ్మిండ్రు, బాజ్పేయిలో అమ్మిండ్రు, అన్ని అమ్మిండ్రు సార్ వాళ్ళు. వాళ్ళ ప్రభుత్వం అఫీషియల్ గా అమ్మింది. నేను ఈ మాట కట్టుబడి ఉంటా ఉన్నా. ఇంకోటి, కేసీఆర్ గారిని మేము అనేక రకాలుగా గౌరవిస్తున్నామని వీళ్ళు చెప్తా ఉన్నారు. వీళ్ళ మంత్రులు కూడా పక్కన పెడితే స్వయంగా రేవంత్ రెడ్డి గారే కేసీఆర్ గారి చావును కోరిండ్రు సార్ వీళ్ళు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నడుము ఇరిగిందన్నారు, కాళ్ళు ఇరిగిందన్నారు, ఆయన ఇల్లుకే పరిమితం అయిపోయిందన్నారు, ఆయన ఇక లేవ్వడు అని అన్నారు. అనేక రకాలుగా విమర్శించారు కదా వీళ్ళు. వీళ్ళు వచ్చి కేసీఆర్ గారిని గౌరవించడం అని ఏ రకంగా చెప్తా ఉంటారు సార్. ఇంకొకటి, రేషన్ కార్డుల విషయంలో మా అక్క చెప్తా ఉంది, రేషన్ కార్డుల విషయంలో చెప్తా ఉన్నారు, కేసీఆర్ గారు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్తా ఉన్నారు. కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలనలో 5,69,000 రేషన్ కార్డులు ఇచ్చిండ్రు. వీళ్ళ కౌన్సిల్ లో చెప్పింది సార్ 5,69,000 ఒక్క నిమిషం. ఫైనల్ గా ఒక మాట చెప్పండి, మీరే మాట్లాడండి. ఇందిర గారు సంక్షిప్తంగా ఒక మాట చెప్పండి. సొరంగంలో గజ దొంగలు, ఎస్ఎల్బీసీలో దోపిడీకి బాటలు, 10 కిలోమీటర్ల తవ్వకానికి 12,000 కోట్లు అంటూ నమస్తే తెలంగాణ ఒక వార్త ఇచ్చింది. దాని మీద మీ కామెంట్ ఏమని చెప్తారు సంక్షిప్తంగా ఒక మాటలో? ఎస్ఎల్బిసికి సంబంధించి ఆనాడు ఏమంటారు, దివంగత నేత మా అందరికి ప్రియమైన నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో మొదలైనటువంటిది. ఆ రోజు ఉన్నటువంటి టనల్ ని మేము చేసినంత వరకే చేసి ఆపేశారు. తర్వాత 10 సంవత్సరాలు దాన్ని ఎక్కడ కూడా కనీసం టచ్ కూడా చేయలేదు. ఆ తర్వాత జరిగినటువంటి పర్యాయం ఏముందో మనం చూసినాం, కొద్ది మంది ఏ విధంగా అక్కడ అయిండ్రు. ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో పనులు మొదలైనాయి, అక్కడ పనులు స్టార్ట్ అయినాయి, జరుగుతున్నాయి. ఒకేసారి అన్ని వెలగొన్నట్టే మరి నమస్తే తెలంగాణ గుమస్త పత్రిక కాబట్టి వాళ్ళు అంతకన్నా మంచి ఏం చెప్పారు కదా సార్. కాబట్టి మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వాస్తవాలు చెప్తే మేము ఒక్క కిలోమీటర్ కూడా దవ్వలేదు అని చెప్తా ఉన్నారు. 9.5 కిలోమీటర్లు మేము అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో దవ్వితే వీళ్ళు 30 నెలల కాలంలో 9 మీటర్లు కూడా దవ్వలేదు. ఆ ఎస్ఎల్బిసి టన్నెల్ కూలి 8 మంది చనిపోతే దాంట్లో శవాలను కూడా బయటకు తీయలేదు సార్ వీళ్ళు. కనీసం వీళ్ళు వచ్చి ఈ రోజు ఎస్ఎల్బిసి మీద మాట్లాడుతున్నారు. 10 కిలోమీటర్లు తవ్వకానికి 12,000 కోట్లు అనేది పెద్ద వార్తలాగా అనిపించి నేను అడిగాను. హరీష్ గారు హైదరాబాద్ నుంచి. హరీష్ గారు సంక్షిప్తంగా. నమస్కారం సార్. మాట్లాడండి సార్. రాజకీయాలలో రాముడు రావణుడు అనే పదానికి చోటు లేదండి. దేంట్లో? రాజకీయాలలో రాముడు రావణుడు అనే పదానికి చోటు లేదు సార్. అందరు ఆల్మోస్ట్ రావణులే. ఓకే, అందరూ అట్లా అంటారు. అది అన్యాయం. ఇప్పుడు రాజకీయాలు వేరు, రాముడు వేరు అంటున్నంత వరకు ఓకే, కానీ అందరినీ రావణులు అని అంటాం ధర్మం కాదు. ఓకే, సార్. వాళ్ళు ఇచ్చిన హామీలకు నిలబడి ఉండరు. మరి అబద్ధం ఆడలేదు నేనని చెప్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు. కళ్యాణ లక్ష్మి అవన్నీ వాగ్దాన బంగాలుగా తీసుకోవాలేమో, అబద్ధాల కింద తీసుకోకూడదేమో. ఓకే, రైట్. కిషోర్ గారు సంక్షిప్తంగా చెప్పండి దయచేసి, ఒక బ్రేక్ తీసుకోవాలి సార్. ఒక్క విషయం సార్, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ గురించి చాలా మాట్లాడారు, ఎవరైనా తప్పులు చేశారు ఏంది అనేది. నిజంగానే అంత తప్పులు లేకపోతే సంక్షేమం ఎందుకు ఆగిపోతుంది సార్? ఏమి కేసీఆర్ గారికి
ఉద్యోగస్తుల మీద ఒక రకమైన హేట్రెడ్ ఉండేదా, వివక్షణ? వాళ్ళకి శాలరీలు ఇవ్వడం బంద్ చేశారు కదా సార్, మొదటి తారీఖుకి 15వ తారీఖు వరకు వెళ్ళేది. వాళ్ళని హింస పెడుతుంటే ఏమన్నా ఆనందించే గుణముండి వారు చేయలేదా? ఉద్యోగస్తులే కాదు సార్, ఈవెన్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్, కాంట్రాక్చువల్ స్టాఫ్, ఈవెన్ స్కూళ్ళల్లో పిల్లలకి అన్నం వండి పెట్టే వాళ్ళ విషయంలో అయినా కానీ ఇప్పుడు అదే సేమ్ థింగ్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా జరుగుతుంది. ఇద్దరు అంటారు మళ్ళీ అప్పులు చేయలేదు, మేము అప్పులు చేయలేదు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాగుందంటే మరి మీకు ఎందుకు ఇంత ద్వేషం ప్రజల మీద, ఇన్ని వర్గాల మీద? మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిలబెట్టుకోలేము కానీ బట్ ఆర్థిక వ్యవస్థ బానే ఉంది అని అంటే ఎట్లా కుదురుతుంది సార్? ఇది ప్రజలకు అర్థం కావట్లేదా? మీరు స్వతహాగా ప్రజలకు విరోధులు అని చెప్పి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? ఒక పాయింట్. ఇంకొకటి, రాములవారి విషయం వచ్చినప్పుడు చెప్తున్నాను సార్, రాములవారు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకొకరు దానికి బాధ్యులు అన్న టైప్లో ఎప్పుడు కూడా ఆ ఏడుపు గొట్టు వ్యవహారం అయితే రాములవారిది కాదు. ఇప్పటికిప్పుడు ఇంద్రశోభన్ గారు ఇక్కడ కూర్చుని కూడా మాకు కేంద్రము డిఫెన్స్ ల్యాండ్స్ 90 ఎకరాలు ఇచ్చింది కరెక్టే, కానీ అది వాళ్ళు ఇస్తారా సార్? మేము తెచ్చుకున్నాం కానీ వేరే వాటిల్లో మళ్ళీ సహాయం చేయట్లేరు వారు అని చెప్పి అంత మా మీద పడతారు. బీజేపీకి బిగ్ సవాల్ అంటూ ఒక వార్త వచ్చింది. బీజేపీ నిజంగా పుంజుకుంటుందా లేదా? కాళేశ్వరం మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ల వాదన. మరోవైపు ఇది చాలా ప్రమాదకరమైంది. దేశవ్యాప్తంగా కరువు ఛాయలు, ఎల్నిలో ఎఫెక్టు, గుక్కెడు నీళ్లు దక్కేనా అంటూ నిన్న ఇవాళ గత కొద్ది రోజులుగా తెలంగాణకు సంబంధించినటువంటి కరువు పరిస్థితులు అనండి లేదా వర్షాభావ పరిస్థితుల మీద వార్తలు వస్తున్నాయి. ఒక మాటలో చెప్పండి, రెండు ప్రశ్నలకి. బీజేపీ పుంజుకోగలుగుతుందా లేదా? కాళేశ్వరం నీళ్ళు ఇస్తారా ఎవరా? కానీ మన కేటీఆర్ గారు వెళ్ళిన నేపథ్యంలో ఇందిర గారు డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి వాళ్ళ పట్ల పదే రాజకీయ కోణంలోనే వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కన్నెపల్లికి వెళ్ళినటువంటి విషయం కూడా అదే. సో రేపో మాపో నీళ్లు రాబోతున్నాయి కాబట్టి మేము వెళ్ళిన తర్వాత ఈ పంపులు రిలీజ్ చేసి ప్రయత్నంలో భాగమే కన్నపల్లికి వాళ్ళకి వెళ్ళడం జరిగింది తప్ప అంతకు మించి వెళ్ళలేదు సార్. రెండో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పుంజుకునేదైతే మొన్న 2023కి ముందే అయ్యి ఉండేది. బట్ వాళ్ళు ఎన్ని రోజులకున్న వాళ్ళ పరిస్థితి, వాళ్ళ నాయకత్వ లోపం అనేది స్పష్టంగా కనబడుతుంది. ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దేశంలోనే వాళ్ళని ఎలా దించాలని ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి రాష్ట్రంలో వాళ్ళ యొక్క ఆశలు దింపుడు గల్లమంటూ తెలియాల్సిన అవసరం ఉంది. నిన్న మధ్యప్రదేశ్ లో మనం చూసినాం, డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతోనే ఏ రకమైనటువంటి మోసాలు జరుగుతున్నాయో, ఎన్ని కుంభకోణాలు జరుగుతున్నాయో చాలా క్లియర్ గా మనకు అర్థమైపోతుంది. కాబట్టి రాష్ట్రంలో బీజేపీకి చోటు లేదు సార్, మళ్ళీ కాంగ్రెస్ దే అవకాశం. రైట్, ఓకే, మీరే ఉంటారు సార్? భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే ఖచ్చితంగా రామచంద్రరావు గారి నాయకత్వంలోనైతే పుంజుకునే పరిస్థితి పెద్దగా కనిపించట్లేదు. అంటే ప్రస్తుతం ఉన్న నాయకుల పరిస్థితిలో తన అధ్యక్షులు సార్, వారి అధ్యక్షులు సార్, వారి నాయకత్వంలోనే కదా సార్. కానీ రేవంత్ రెడ్డి గారు వీళ్ళతో పాటు కలిసి బీజేపీలో కనుక ఏమైనా ఆలోచనలు చేస్తా ఉంటే ఖచ్చితంగా అంతో ఎంతో బెటర్ అయ్యే పరిస్థితులు ఉండొచ్చు. దాంతో పాటు ఇదే కాళేశ్వరానికి సంబంధించి సార్ సమయం తక్కువ ఉంది కాబట్టి ఇదే కాళేశ్వరానికి సంబంధించి మొత్తం కూలిపోయింది, కాలిపోయింది, కొట్టుకుపోయింది అని వీళ్ళే చెప్తూ మొత్తం కాళేశ్వరం పోయింది అని చెప్తున్నటువంటి వీళ్ళ ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పిండ్రు సార్, కౌన్సిల్లో చెప్పిండ్రు. కోదండరామ్ గారు అడిగినటువంటి ప్రశ్నకు అన్నారం సుందిల్లా అనే బ్యారేజ్లు చెక్కు చెదరకుండా చాలా ఇంటాక్ట్గా ఉన్నాయని చెప్పిండ్రు. వీళ్ళేమో మొత్తం కూలిపోయినాయి, కాలిపోయినాయి అని చెప్తా ఉంటారు. అదే కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్కు నీళ్లు తీసుకురావడానికి 7,000 కోట్లతోని వీళ్ళే ప్రభుత్వం జీవోలు ఇచ్చింది. నిన్నగాక మొన్న 6 నెలల క్రితం రేవంత్ రెడ్డి గారు కొబ్బరికాయ కొట్టిండు సార్. అది నిజంగానే కూలిపోతే, కాలిపోతే, కొట్టుకపోతే 1,00,000 కోట్లు దాంట్లోకే పోతే 94,000 కోట్లు ఖర్చైన దాంట్లో మీరు ఈ జీవోలన్నీ ఎవరి కోసం ఇచ్చిండ్రు, ఏ కాంట్రాక్టర్లకు కట్టుబెట్టడానికి ఇచ్చిండ్రు సార్? చివరిగా ఒక్కటే విషయం, అదే రిపేర్ కు సంబంధించి రిపేర్లు చేయాలని నోటిఫికేషన్ ఇచ్చిండ్రు కదా మీరే. దాదాపుగా సంవత్సరం గడుస్తా ఉంది. ఈ రోజు వరకు దీని మీద ఆలోచనలు ఎందుకు చేయలేదు, దీని మీద ఫార్వర్డ్ ఎందుకు కాలేకపోయింది ఫైల్ అనేది సమాధానం చెప్పాలి. రెండు విషయాలు సార్, చాలా క్విక్ గా చెప్తాను, 1 మినిట్ సంక్షిప్తంగా చెప్పండి దయచేసి. చాలా క్విక్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకత్వ లోపం అని అన్నారు ఇంద్రశోభన్ గారు, అందుకే జంపు మేస్త్రిని అయితే తెచ్చుకున్నారు. గుంపు మేస్త్రియో ముంపు మేస్త్రియో తెలియదు కానీ జంపు మేస్త్రి అన్ని పార్టీలో, రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు తెచ్చుకున్నారు. బలిదేవత అన్న వాటిని కూడా తెచ్చుకున్నారు అధికారం. మాకు అటువంటి దౌర్భాగ్యం ఏమి పట్టలేదు సార్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఇప్పుడు బీఆర్ఎస్ వారు అయిపోయింది సార్. ఇప్పుడు తండ్రి బయటికి రావట్లేదు, కూతురు బయటికి వెళ్ళిపోయింది, ఎమ్మెల్యేలు ఉండట్లేదు, ఎవరు ఉండట్లేదు. మేము రైతుల దగ్గర పోతా ఉంటే మా బాకీ కార్డు కాపీ కొట్టిండ్రు సార్ వీళ్ళు, కాపీ కొట్టిండ్రు సార్ వాళ్ళు. ఒకటే ఒక ఆప్షన్ బీజేపీ. మీరు దేశం మొత్తంలో చూడండి, ఇక్కడ కూడా
ఇది అతీతం ఏమి కాదు. మన తెలంగాణ నెక్స్ట్ మనం అధికారంలోకి వచ్చేది తెలంగాణలోనే. రైట్. అయితే మీరు అధికారంలో రండి ఏమన్నా చేయండి కానీ కాదు బీజేపీ మిత్రపక్షాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో చాలా భయానకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకి వెస్ట్ బెంగాల్లో ఏడాది పాటు నిర్బంధం ఇస్తారట, జైల్లో పెడతారట, అక్కడ లాయర్ కూడా అవకాశం కూడా. అట్లాంటి చట్టాలు తీసుకురావటువంటి సార్ ఏపీలో ఏం జరుగుతోందండి? ఏపీలో దారుణంగా ఒక యూట్యూబర్ మీద దేశద్రోహం కేసు పెట్టారు. ఏంటండి ఇట్లాంటివి చేయకుండా మీ జాతీయ నాయకత్వం జాగ్రత్తలు తీసుకుంటే దేశానికి మంచిది, మీకు మంచిది, ప్రజలకు కూడా మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది. అటువంటి విషయాల్లో కిషోర్ గారు మీలాంటి వాళ్ళు చొరవ తీసుకుని ఇట్లాంటివి చేయొద్దని చెప్తే బాగుంటుందనేది నా సలహా, సూచన, నా విజ్ఞప్తి.